హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ టేస్టీ అండ్ జ్యూసీ రెసిపీ లెమన్ పెప్పర్ రసం రైస్. రసం రైస్ అంటే అన్నంలో రసం పోసుకొని తినడమే అని అనుకుంటున్నారా? కాదండి, ఇది కాస్త భిన్నం. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. అత్తమ్మ చేసిన రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. ట్రై చేసి చూసాక మీరే మాకు కామెంట్ చేస్తారు ఈ రెసిపీ చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉందని. అంత ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, 4 టేబుల్ స్పూన్లు కందిపప్పు, ఒక గ్లాస్ బియ్యం వేసి వాటర్తో బాగా శుభ్రం చేసి గంట సేపు వాటర్లో నాననివ్వాలి. గంట తర్వాత కుక్కర్లో నానిన బియ్యం పప్పు వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తరిగిన టొమాటో పీసెస్, 3 గ్లాసుల నీళ్లు వేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోగా ఒక ప్యాన్లో 3 ఎండుమిర్చి, జీలకర్ర, కొన్ని మిరియాలు వేసి లో ఫ్లేమ్లో మిరియాలు జీలకర్ర చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని చల్లారక మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే తినేటప్పుడు రసం రైస్లోకి మిరియాల ఫ్లేవర్ బాగా తగులుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్కి 4 టేబుల్ స్పూన్లు వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచాలి. 4 విజిల్స్ కంప్లీట్ అయ్యాక రైస్ ఉడికింది. దీన్ని గరిటెతో ఇలా మెదుపుకొని పక్కన ఉంచాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన ఉంచాలి. ఈ ఆయిల్లోనే తాలింపుకి ఆవాలు, 3 ఎండుమిర్చి, కొన్ని క్రష్ చేసిన వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక కుక్ చేసిన రైస్ని యాడ్ చేసి ఇందులోనే తగినన్ని హాట్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసిన మసాలా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి అన్నాన్ని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి కుక్ అయ్యాక రుచికి సరిపడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంట్లో జలుబు చేసి ఉన్న వాళ్ళకి ఈ రెసిపీని చేసి పెట్టండి. లెమన్ పెప్పర్ ఫ్లేవర్ తగులుతూ చాలా రిలీఫ్గా ఉంటుంది. సమ్మర్లో ఎక్కువసేపు కిచెన్లో వంట చేయడం చిరాగ్గా ఉంటుంది కదండి. సో ఒక్కసారి ఇలా లెమన్ పెప్పర్ రసం రైస్, వడియాలు ఈ కాంబినేషన్లో అత్తమ్మ చెప్పిన టిప్స్తో ఈ వెరైటీ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది. మళ్ళీ ఈ రెసిపీని చేసుకోవాలనుకుంటారు. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా ఈ రెసిపీని చేసి పెట్టండి. క్విక్గా, ఈజీగా, ఎంతో టేస్టీతో తయారవుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేశాక మీకే అర్థమవుతుంది ఈ రెసిపీ టేస్ట్ ఏ లెవెల్లో ఉంటుందో. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసిన ఈ వెరైటీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి, మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్తో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్.